రైట్ బుచ్చిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు గ్రౌండ్ లోనే ఉండి వరద బాధితుల కష్టాలు తీర్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక మొత్తంగా ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి వెళ్లారు. అయితే ఏరియల్ వ్యూ ద్వారా బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజీ దిగువన ఉన్న కృష్ణానది ప్రవాహాలు, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. ఇప్పటి వరకు గ్రౌండ్ లోనే ఉండి వరద బాధితుల కష్టాలు తీర్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక మొత్తంగా ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. అయితే ఇందుకోసం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి వెళ్లారు. ఏరియల్ వ్యూ ద్వారా బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజీ దిగువన ఉన్న కృష్ణానది ప్రవాహాలు, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు ఏరియల్ సర్వేను నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది సీఎం చంద్రబాబు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సపోజ్ మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత 6 రోజుల కాలంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ కేంద్రంగానే మకాం వేసి కార్యకలాపాలని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఇంకా సహాయ చర్యలు కొనసాగాలి, ఇక్కడ ఏం జరగాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాన్ని గమనించేందుకు కూడా ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటినే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏదైతే వాగుకు సంబంధించి అలాగే జరుగుతున్న పరిణామాలు, అలాగే ప్రకాశం బ్యారేజీ, సింగ్ నగర్, రాజశేఖర రెడ్డి కాలనీ, అలాగే ఆంధ్రప్రభ కాలనీ, సింగ్ నగర్ ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఇంకా క్షేత్రస్థాయిలో పనులు ఏ రకంగా ఉన్నాయి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎంతమందికి ఆహార పదార్థాలు అలాగే ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు కలుగుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటన అయితే జరుపుతున్నట్టు తెలుస్తాను. దీంట్లో ఇంకా ఏదన్నా పూర్తి స్థాయిలో ఇంకా జరుగుతున్న వార్తలకు సంబంధించి కానీ లేదా మిగిలిన వాక్యాలకు సంబంధించి ఏ రకంగా కొనసాగుతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ముఖ్యంగా బుడమేరు వాగు, కొల్లేరు సదస్సు ఈ 2 వాగులకు సంబంధించి భారీ స్థాయిలో కూడా వరద నీరు ఉదయం నుంచి జరుగుతున్న నేపథ్యంలో దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. మరొక వైపు ఇప్పటికే 2 గంటలను పూడ్చివేసి 3వ గంటని బొచ్చినందుకు కూడా ఆర్మీ అధికారుల సహకారం తీసుకుంటున్న ప్రభుత్వం అక్కడే మంత్రి రామానాయుడు మకాం వేసి పనులని పర్యవేక్షిస్తున్నారు. మరొక వైపు లోకేష్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండి పూర్తి స్థాయిలో కూడా పరిశీలన చేస్తూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మరొక వైపు మంత్రులు జరుగుతున్న సహాయ చర్యలు అలాగే వరద బాధితుల ఇబ్బందులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగుతుంది. ఇంకొక ముఖ్యమంత్రి ఏదైతే విజయవాడ నగరంలో ఉన్న పరిసర ప్రాంతాలను గమనించేందుకు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.